సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ కోచ్ అయిన పూర్ణచంద్ర రెడ్డి గారు. సార్తో మాట్లాడతాం. హాయ్ సార్. హలో అండి. సార్, ఏఐ అనేది ఇప్పుడు ఒక రెవల్యూషనరీ ప్రోడక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏఐని యూస్ చేసుకుని మనీ జనరేట్ చేసే ఐడియాస్ ఏమేమి ఉన్నాయి తెలుసుకోవచ్చు? ఓకే, ఏఐ యూస్ చేసి చాలా రకాలుగా మీరు మనీ ఎర్న్ చేయొచ్చు అండి. మనం ఒక్క చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏదైతే ఇప్పుడు ట్రెండింగ్ ఉందో ఆ ఎగ్జాంపుల్ మీకు ఇస్తాం. సో బేసిక్లీ ఏంటంటే, మీరు యూట్యూబ్లో జనరల్గా యూట్యూబ్ షార్ట్స్ చూసారా అండి? యూట్యూబ్ షార్ట్స్లో మీరు స్క్రాల్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఒక యానిమేటెడ్ పిక్చర్ వచ్చి మీకు ఈ ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ హెల్తీగా ఉండడానికి టిప్స్ అన్నట్టు ఒక బొమ్మ వస్తుంది, ఏఐ బొమ్మ వచ్చి ఆ వాయిస్ ఓవర్ ఇస్తుంది, కింద మీకు టెక్స్ట్ స్క్రాల్ అవుతుంది, ప్లస్ ఏంటంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా డెలివరీ అవుతుంది. సో ఈ పర్టికులర్ హోల్ ప్రాసెస్ ఏదైతే మీరు వీడియో చూసారో అక్కడ హ్యూమన్ ఎఫర్ట్స్ అసలు చాలా అంటే చాలా తక్కువ అండి. ఇప్పుడు సేమ్ కంటెంట్ ఒక హ్యూమన్ ఇవ్వాలంటే అట్లీస్ట్ తను రీసెర్చ్ కొంచెం టైం స్పెండ్ చేయాలి, వీడియో ఎడిటింగ్ టైం స్పెండ్ చేయాలి, మళ్ళీ ఆ క్యాప్షన్స్ రాయడానికి టైం స్పెండ్ చేయాలి, మళ్ళీ ఏదైతే తన కంటెంట్ క్రియేట్ చేశారో అది వ్యాలిడా కాదా రీచెక్ చేసుకొని షూట్ చేయాలి, పోస్ట్ చేయాలి. వీటన్నిటికి చాలా టైం పడుతుంది. ఓకే, కానీ సేమ్ కంటెంట్ తను ఏం చేయొచ్చు అంటే తక్కువ ఎఫర్ట్స్ ఏఐ యూస్ చేసుకొని చేయొచ్చు. ఓకే, మనం ఇప్పుడు ఏం మాట్లాడుతున్నామంటే ఏఐ యూస్ చేసుకొని యూట్యూబ్ షార్ట్స్ ఎలా క్రియేట్ చేయాలనేది కాన్సెప్ట్ మీద మాట్లాడుకుందాం. సో బేసిక్లీ ఏంటంటే, మనం ఒక యూట్యూబ్ షార్ట్ క్రియేట్ చేయాలంటే మనం ఒక 2-3 ఫేసెస్ త్రూ వెళ్తాం. ఫస్ట్ ఫేస్ ఏంటి? ఇప్పుడు ఏదన్నా వండర్స్ ఉన్నాయి, లేకపోతే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ లాంటివి ఏదో చెప్తున్నారు అనుకోండి, దానికి ఎలా చేస్తారు? సో బేసిక్లీ ఒక ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫ్యాక్ట్స్ అంటే ఎగ్జాంపుల్ క్రికెట్ గురించి ఒక ఫ్యాక్ట్స్ మీరు చెప్దాం అనుకుంటున్నారు, మీ నీష్ అది క్రికెట్ మీకు ఇష్టము, దాని గురించి మీరు చెప్దాం అనుకుంటున్నారు అంటే మీరు బేసిక్లీ ఏంటంటే ఎగ్జిస్టింగ్ ఏఐ టూల్స్ వాడి, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ బార్డ్ అనే కొత్త సాఫ్ట్వేర్ వచ్చింది, ChatGPT అనే సాఫ్ట్వేర్ మన దగ్గర ఉంది. అక్కడ మనం ఏంటంటే ప్రాంప్ట్ చేస్తాం, మనకు ఇన్స్ట్రక్షన్ ఇస్తాం అనమాట. సింపుల్గా ఏమని, గివ్ మీ ఇన్ఫర్మేషన్ ఇన్ 100 words అని ఒక మన రిక్వైర్మెంట్ ఏంటి అనే ఒక చిన్న మన బ్రెయిన్లో ఉంటుంది కదా, బ్రెయిన్లో ఉన్న క్వశ్చన్ని మనం ChatGPT కానీ బార్డ్ అనే లాంటి సాఫ్ట్వేర్స్కి ఇస్తాం. ఇట్లా నాకు ఇలా దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలి, నేను ఒక యూట్యూబ్ షార్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఆ డ్యూరేషన్ వచ్చి less than 30 seconds ఉండాలి, అండ్ నాకు మెయిన్ వచ్చి ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ మీదే ఫోకస్ ఉండాలి అని నాకు ఏవైతే బ్రెయిన్లో రిక్వైర్మెంట్స్ ఉంటాయో ఆ రిక్వైర్మెంట్స్ని నేను చిన్న చిన్న బిట్ బై బిట్గా ఒక ప్రాంప్ట్ లాగా నేను టైప్ చేస్తానమాట. టైప్ చేసిన తర్వాత మన బ్రెయిన్లో ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో లేదంటే మన బ్రెయిన్లో ఎలాంటి అవుట్పుట్ కావాలో ఎగ్జాక్ట్ కాకపోయినా ఒక అప్ టు సర్టన్ ఎక్స్టెంట్ ఒక 70-80% అవుట్పుట్ అనేది మనకి ఇలాంటి సాఫ్ట్వేర్ కంటెంట్ అనేది జనరేట్ చేసేస్తుంది. ఆ కంటెంట్ ఎలా ఇంత మంచిగా ఉంటుంది అంటే అందులో గ్రామర్ మిస్టేక్స్ చాలా తక్కువ, లేదంటే నెగ్లిజిబుల్ ఉండదు. ఓకే, ఇంకోటి వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇలా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు జనరల్గా మనము ట్రెడిషనల్గా కంటెంట్ రీసెర్చ్ చేసేటప్పుడు గూగుల్ కానీ లేదంటే డిఫరెంట్ వెబ్సైట్ యూజ్ చేస్తాం. అప్పుడు ఒక్కొక్క వెబ్సైట్లో ఒక్కొక్కలాంటి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. 10 వెబ్సైట్లు ఓపెన్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హైయెస్ట్ సెంచరీ ఎవరు కొట్టారంటే ఒకరు విరాట్ కోహ్లీ గారు అంటారు, ఒకరు ఒకరు ధోని గారు అంటారు. సో ఒక్కొక్క వెబ్సైట్ ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. కానీ మనం ఇలాంటి ఏఐ టూల్స్ ChatGPT కానీ బార్ లాంటి యూస్ చేసినప్పుడు ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది అక్యూరేట్గా ఉంటుంది. ఒకటే ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, మల్టిపుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి కన్ఫ్యూజ్ చేయదు. సో అలా మనం కంటెంట్ అనేది ఇలాంటి సాఫ్ట్వేర్స్ త్రూ తీసుకుంటాం. ఈ తీసుకున్న కంటెంట్ ఏం చేస్తామంటే మనము క్యాప్షన్స్గా కన్వర్ట్ చేస్తాం. ఓకే, క్యాప్షన్స్గా కన్వర్ట్ చేసానికి caption.ai అనే ఒక పర్టికులర్ వెబ్సైట్ ఉంది. సో క్యాప్షన్స్ కన్వర్ట్ చేసేటప్పుడు ఈ క్యాప్షన్స్లోనే మనకు వాయిస్ అనే ఆప్షన్ కూడా వస్తుంది. ఈ పర్టికులర్ వెబ్సైట్లో క్యాప్షన్స్ ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతాయి. క్యాప్షన్స్తో పాటు మనకు వాయిస్ ఎలా కావాలి, మీకు ఇండియన్ వాయిస్ కావాలా, మీకు అబ్రాయిడ్ వాయిస్ కావాలా, ఫీమేల్ కావాలా, మేల్ కావాలా, చిల్డ్రన్ కావాలా అనే సాఫ్ట్వేర్స్ ఇప్పుడు ఏఐ సాఫ్ట్వేర్స్ వచ్చాయి. సో ఆటోమేటిక్గా మనం ఎలాంటి క్యాప్షన్ స్టైల్స్ కూడా, ఇప్పుడు క్యాప్షన్స్ కూడా కొన్ని బౌన్సీ క్యాప్షన్స్ ఉంటాయి, క్యాప్షన్ కలర్స్, అలా మీరు కస్టమైజ్ చేసుకొని వాయిస్ మీకు ఎలాంటిది కావాలో అలా చూస్ చేసుకోవచ్చు. చూస్ చేసుకున్న తర్వాత మీకు character.ai అని ఒక పర్టికులర్ వెబ్సైట్ ఉంది. అక్కడ ఎలా అంటే మీరు ఈ కంటెంట్ని ఫస్ట్ కంటెంట్ ఏది కావాలో తీసుకున్నారు, ఫిల్టర్ చేసుకున్నారు, మళ్ళీ క్యాప్షన్స్ జనరేట్ చేసుకొని వాయిస్ జనరేట్ చేసుకున్నారు. ఈ క్యాప్షన్ని వాయిస్ని తీసుకొని ఇంకొక వెబ్సైట్లో బేసిక్లీ ఆ వెబ్సైట్లో ఏంటంటే మీకు ఎలాంటి క్యారెక్టర్స్ కావాలో చూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యూటిఫుల్ లేడీ, లేదంటే ఒక యంగ్ మ్యాన్, ఒక ఫిట్ మ్యాన్, ఒక ఓల్డ్ మ్యాన్, లేదంటే ఒక డాక్టర్, అలాంటి క్యారెక్టర్స్ మీరు చూస్ చేసుకొని ఆ క్యారెక్టర్స్కి ఈ క్యాప్షన్ అండ్ ఈ పర్టికులర్ వాయిస్ ఓవర్ మీరు సెలెక్ట్ చేశారనుకోండి, మీ వీడియో అనేది
ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్, అంటే తను మాట్లాడుతున్నట్టు ఉంటుంది, కింద క్యాప్షన్స్ నడుస్తుంది, బ్యాక్గ్రౌండ్లో వాయిస్ వస్తుంది. సో ఇలా మీరు ఆటోమేట్ చేయొచ్చు. ఇది ఆటోమేట్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు బేసిక్లీ మీరు మీకు ఒక క్లారిటీ ఉంటుంది కదా, యూట్యూబ్ షార్ట్స్ అంటే ఒక 30 సెకండ్స్ 60 సెకండ్స్ మీకు ఎలా కావాలో అలా కస్టమైజ్ చేసుకొని మీరు యూట్యూబ్లో డైరెక్ట్ అప్లోడ్ చేసుకోవచ్చు. బేసిక్లీ ఏంటంటే ఇక్కడ మీ పని అనేది సేమ్ ఇన్ఫర్మేషన్ మీరు సొంతంగా వాయిస్ ఓవర్ ఇచ్చి దాని క్యాప్షన్స్ యాడ్ చేసి దానికి మీరు మీరు ముందు ఉండి మీరు మాట్లాడి అన్నీ చేసేదానికి కొంచెం ఎక్కువ టైం పట్టచ్చు. కానీ అదే ఏఐ త్రూ మీరేంటంటే ఒక వర్చువల్ క్యారెక్టర్ పెట్టి జనాలు ఇన్ఫర్మేషన్ అనేది ఇలా బేసిక్లీ డెలివర్ చేస్తున్నారు అన్నమాట. అండ్ మోర్ ఓవర్ మనం ఏం చేయాలనేది మనకు తెలియాల్సిన పని లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడిటింగ్ తెలియాలనో లేకపోతే పిక్చర్స్ మనం వెళ్ళి రికార్డ్ చేయాలనో కెమెరా ఏమి లేదు. మైక్ ఇష్యూ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి వాయిస్ అవుట్పుట్ రావాలంటే మీకు మంచి స్టూడియో ఉండాలి, స్టూడియోలో మీకు నాయిస్ లేకుండా ఎన్విరాన్మెంట్ ఉండాలి, ఒక మంచి క్వాలిటీ మైక్ అట్లీస్ట్ ఒక 4,000 నుంచి 30,000 మధ్యలో పెడితే ఒక మంచి మైక్ రాదు. అంత ఇన్వెస్ట్ చేసి మీరు మైక్ తీసుకోవాలి. మళ్ళీ ఆడియో సిటీలో మీరు దాన్ని ఇంపోర్ట్ చేసి మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసి మళ్ళీ వీడియోలో పెట్టాలి. క్యాప్షన్స్ అంటే మళ్ళీ ఫిజికల్గా క్యాప్షన్స్ టైప్ చేయాలి. అంతా ఒక ప్రాసెస్ అనమాట. సో ఇంత ప్రాసెస్ లేకుండా ఒక సింప్లిఫైడ్ వర్జన్గా ఏఐ యూజ్ చేసుకొని రీసెంట్ టైమ్స్లో జనాలు ఇలాంటి వీడియోస్ చేస్తున్నారు. సో దాని ద్వారా కొలాబరేషన్స్ అయ్యి సో బేసిక్లీ దాని ద్వారా ఏమవుతుందంటే జనాలకి ఏంటంటే యాజ్ అన్ ఆడియన్స్ మీరు నా ఫేస్ నా అపియరెన్స్ మీకు అనవసరం. మీకేంటి అరే ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, క్రికెట్ రిలేటెడ్ నాకు ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, వాయిస్ క్లియర్గా ఉంది, ఇన్ఫర్మేషన్ నాకు రిలేటెడ్ ఉంది అన్నప్పుడు నేను సబ్స్క్రైబ్ చేసుకుంటా. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు ఒక 300-400 వీడియోస్ పెట్టేసరికి ఎలా అవుతుందంటే ఒక సర్టన్ ఎలా చెప్పాలి మీకు మీ క్రికెట్ మీద ఇంట్రెస్టెడ్ ఉన్న సర్టన్ సబ్స్క్రైబర్స్ మీకు జాయిన్ అవుతారు. అది ఎన్నని మనం చెప్పలేము, కానీ జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఏంటంటే మీ ఎఫర్ట్స్ అనేది లెస్ కదా. సో కంపారబుల్గా చూసుకుంటే ఫేస్లెస్ ఛానల్స్ క్రియేట్ చేయొచ్చు సోషల్ మీడియా వైజ్ కానీ. రైట్. సో ఇన్స్టాగ్రామ్లో కానీ ఇప్పుడు ఇవన్నీ రీసెంట్గా ట్రెండింగ్ అవుతున్నాయి. యూజింగ్ ఏఐ ఇన్ఫర్మేషన్ అనేది డెలివర్ చేస్తున్నారు. అండ్ దాని ద్వారా ఏదర్ ఆల్రెడీ తెలిసిన విషయాలు యూట్యూబ్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎలా సంపాదిస్తారు అనేది. సో ఆ టైప్లో ఒక స్కోప్ అనేది అయితే ఉందంట. ఉన్నాయి. బేసిక్లీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏఐ యూజ్ చేసి ఒక సర్టన్ ఆడియన్స్ని క్యాప్చర్ చేస్తారు. అంటే క్రికెట్ రిలేటెడ్ ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో మనం క్యాప్చర్ చేస్తాం అనుకుంది. మనం ఏం చేస్తాము, ఒక సర్టన్ ఆడియన్స్ బేస్ వచ్చిన తర్వాత మనకంటూ మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అరే ఓకే 10,000 ఫాలోవర్స్ వచ్చారు మనకి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఫైన్ లెట్ మీ కమ్ అవుట్ అండ్ నేను నా ఫేస్ చూపించి నేను ట్రై చేస్తాను, ఒకసారి చూద్దాము అన్నట్టు. సో ఇప్పుడు ఇక్కడ మీ ఫేస్ చూపించి మీరు చేసేటప్పుడు కూడా ఇప్పుడున్న ఏ టూల్స్ ఎలా అంటే మీరు అంత కష్టపడడానికి అవసరం లేదు. బ్యాక్గ్రౌండ్ వాయిస్ రిమూవ్ చేసేకి అంత కష్టపడడానికి అవసరం లేదు. వీడియో ఎడిటింగ్ చేసేకి, లోగో డిజైన్కి దేనికి కష్టపడడానికి అవసరం లేదు. అన్నీ సింప్లిఫైడ్గా మీ పని అనేది అయిపోతుంది. బట్ ఓవరాల్గా చూసుకున్నా దీని నుంచి నెగిటివ్స్ అనుకుని చాలామంది అనుకునే వాళ్ళకి పాసిబిలిటీస్ ఉన్నాయని కూడా రైట్ తెలియజేశారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.